హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బాండ్ పారామీటర్స్లో సెకండ్ బాండ్ పారామీటర్ బాండ్ యాంగిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాండ్ యాంగిల్. ఓకే స్టూడెంట్స్, నౌ బాండ్ యాంగిల్ అంటే ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ బాండ్ పారామీటర్ అండి, బాండ్ లెంగ్త్ తరువాత. ఓకే, సో బాండ్ యాంగిల్ అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ present between the orbitals containing bonding pair of electrons around the central atom in a molecule or in an ion. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మీథేన్ తీసుకుందామండి, CH4 మీథేన్. సో మీథేన్లో కార్బన్ సెంట్రల్ యాటమ్. ఓకే, ఈ కార్బను సెంట్రల్ యాటమ్ అయినటువంటి ఈ కార్బను 4 హైడ్రోజన్ యాటమ్స్తో సింగిల్ కోవలెంట్ బాండ్తో అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంది, అక్కడ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయి ఉంటాయి. ఓకే రైట్ స్టూడెంట్స్, sp3s ఆర్బిటాల్స్ అక్కడ ఓవర్లాప్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్బిటాల్స్ మధ్య ఈ ఆర్బిటాల్స్ మధ్య ఈ బాండెడ్ ఆర్బిటాల్స్ మధ్య ఉండేటటువంటి యాంగిల్నే మనము బాండ్ యాంగిల్ అని అంటామండి. ఓకే రైట్, సింపుల్. బాండ్ యాంగిల్ మనకు ఏదైనా మాలిక్యూల్ యొక్క షేప్ని అండ్ దాంతోపాటు ఆ మాలిక్యూల్లో ఉండే నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గురించిన డేటా మనకు ఇస్తుంది. బాండ్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ ద నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ దట్ మాలిక్యూల్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీథేన్. ఓకే, సో మీథేన్ మనకు బాండ్ యాంగిల్, మీథేన్లో బాండ్ యాంగిల్ సెంట్రల్ యాటమ్కి అండ్ ఆ సెంట్రల్ యాటమ్ చుట్టూ బైండ్ అయినటువంటి సెంట్రల్ యాటమ్కి బైండ్ అయిన అడ్జసెంట్ యాటమ్స్కి మధ్య ఉండే బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. దెన్ మీథేన్లో ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుందండి నైట్రోజన్ పైన, బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది 107 degrees. అండ్ మనకు వాటర్లో ఆక్సిజన్ సెంట్రల్ యాటమ్ అండి, ఈ ఆక్సిజన్ సెంట్రల్ యాటమ్ కాబట్టి ఈ ఆక్సిజన్ సెంట్రల్ యాటమ్కి అండ్ హైడ్రోజన్ మధ్య ఉండే బాండ్ యాంగిల్ మనకు 104.5 degrees. ఓకే, ఎందుకంటే ఆక్సిజన్లో 2 లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి లోన్ పేర్ ఇంటరాక్షన్ వల్ల బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. దెన్ బాండ్ యాంగిల్ మనము డిగ్రీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, దట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ బాండ్ యాంగిల్. ఓకే స్టూడెంట్స్, దెన్ నౌ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఏదైనా మాలిక్యూల్లో బాండ్ యాంగిల్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. ఏదైనా ఒక మాలిక్యూల్లో ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్గా అదేవిధంగా ఎస్ క్యారెక్టర్ డిక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ద బాండ్ యాంగిల్ ఆల్సో ఇంక్రీజెస్. సో కాబట్టి మనం హైబ్రిడైజేషన్ తీసుకున్నట్లయితే sp3 sp2 sp. ఓకే, సో sp3లో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ మనకు 25%, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, ఇది ఆల్రెడీ చూసామండి ఇందాక. ఓకే, దెన్ సెకండ్ sp2 హైబ్రిడైజేషన్ మనము ఆల్కీన్స్లో చూడొచ్చు, అంటే ఇది ఇథిలిన్. ఓకే, ఇథిలిన్లో మనకు ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి బాండ్ యాంగిల్ కూడా మనకి ఏమవ్వాలంటే ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి 109 degrees 28 minutes నుంచి మనకు 120 degreesకి ఇంక్రీజ్ అయింది బాండ్ యాంగిల్. దెన్ sp హైబ్రిడైజేషన్ మనకు ఆల్కైన్స్లో ఉంటుంది, ఇది అసిటలీన్ అండి, అసిటలీన్. ఓకే స్టూడెంట్స్, సో ఈ అసిటలీన్లో మనకు బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుందండి, ఇంక్రీజ్ అయింది బాగా. మీరు మీథేన్ నుంచి అసిటలీన్కి బాండ్ యాంగిల్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎస్ క్యారెక్టర్ కూడా 25% నుంచి 33కి, 33 నుంచి ఎస్పీలోకి ఏకంగా 50%కి ఇంక్రీజ్ అయింది కాబట్టి బాండ్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ సెకండ్ ఫ్యాక్టర్ ద బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లోన్ పేర్ రిపల్షన్. If the lone pair of electrons, if they repel more, the bond angle will decreases. Okay, right. Lone pair repulsions will decreases the bond angle. Bond angle decrease చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీథేన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేదండి సెంట్రల్ యాటమ్ పైన. సో కాబట్టి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంది. అదే మనకు అమ్మోనియాలో మీరు చూసుకున్నట్లయితే నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లోన్ పేర్ రిపల్షన్స్ వల్ల మనకు 107 degreesకి బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయింది. అదే మనకు వాటర్లో H2Oలో సెంట్రల్ యాటమ్ ఆక్సిజన్కి చుట్టూ మనకు ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి హై రిపల్షన్ ఉంటుంది కాబట్టి బాండ్ యాంగిల్ ఇంకా తగ్గిపోయింది 104.5 degrees. సో లైక్ దిస్, సో లోన్ పేర్
రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయిపోతుంది. అదే మనకు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాండ్ యాంగిల్ అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ ప్రజెంట్ బిట్వీన్ ద ఆర్బిటాల్స్ దట్ హోల్డ్స్ ద బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. సో సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఉండేటటువంటి ఆ ఆర్బిటాల్స్ ఏవైతే ఆర్బిటాల్స్ వల్ల వేరే ఆటమ్తో బైండ్ అవుతుంది సెంట్రల్ ఆటమ్. ఓకే, ఆ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? సో ఈ విధంగా ఈ ఆర్బిటాల్స్ మధ్య ఉండే యాంగిల్నే మనము బాండ్ యాంగిల్ అంటాం. బాండ్ యాంగిల్కి యూనిట్స్ అండి డిగ్రీస్. అండ్ బాండ్ యాంగిల్ 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 ఫ్యాక్టర్స్ బాండ్ యాంగిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్, సెకండ్ లోన్ పేర్ రిపల్షన్. ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. లోన్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. Okay students, so that's about the very important parameter, bond parameter. Second parameter, bond angle. Thank you for watching.